ఎమ్మెల్యే కూతుర్ని ప్రేమిస్తే ఏం జరుగుతుందో మనకు బాగా తెలుసు. సినిమాల్లోనే భయంకరంగా ఉంటుంది, ఇక రియల్గా అంటారా అందరికీ తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని ఒక ఎమ్మెల్యే కూతురును ఒక సామాన్యుడు ప్రేమించాడు. ఆ కథ రక్త చరిత్రలోని కొన్ని సీన్లు, చేజింగులు, మీడియాలో వీడియోలు ఒకటేంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొద్దిగా వెనక్కి వెళితే ఉత్తరప్రదేశ్లోని బితారీ చైన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేష్ కుమార్ మిశ్రా బరేలీలో ఉంటారు. ఆయనకు ఇద్దరు పిల్లలు, కొడుకు విక్కీ మిశ్రా, కూతురు సాక్షి మిశ్రా. విక్కీకి అజితేష్ కుమార్ నాయక్ అనే లంబాడీ సామాజిక వర్గానికి చెందిన స్నేహితుడున్నాడు. అజితేష్ బాబాయ్ కారణంగా అప్పుడప్పుడు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేవాడు. ఇక అలాగే ఎమ్మెల్యే కొడుకు విక్కీతో అంతకు ముందే స్నేహం కూడా ఉంది. అలా వెళ్ళిన క్రమంలో ఎమ్మెల్యే ఇంట్లో సాక్షిని చూశాడు అజితేష్. ఆమె కూడా అతన్ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా లవ్లో పడిపోయింది. ఆమె కోసమే ఏదో ఒక కారణంతో విక్కీని కలిసేందుకు వెళ్ళేవాడు అజితేష్. అలా వాళ్ళిద్దరూ మొదటి చూపు నుంచి లవ్లో పడ్డారు. ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ మరింత క్లోజ్ అయ్యారు. అయితే సాక్షికి అజితేష్కు వయసులో 6 ఏళ్ల తేడా ఉంది. ఆమె 10వ తరగతి నుంచే అజితేష్ లవ్లో పడింది. అప్పటికే అజితేష్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు. వీరి ప్రేమకు మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. 2017 ఎన్నికల సమయంలో రాజేష్ మిశ్రా గెలుపు కోసం అజితేష్ కూడా తిరిగాడు. ఆ టైంకి సాక్షి డిగ్రీకి వచ్చేసింది. ఎన్నికల వంకతో అజితేష్ ఎప్పుడు కూడా రాజేష్ మిశ్రా ఇంట్లోనే ఉండేవాడు, అది కూడా సాక్షి కోసం. అప్పటి నుంచి ఇద్దరూ తిరిగి బాగా క్లోజ్ అయ్యారు. అయితే ఆ మధ్య గ్యాప్ వచ్చిన సమయంలో ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. అయితే అజితేష్కు సదరు అమ్మాయి కుటుంబానికి విభేదాలు రావడంతో పెళ్లి రద్దయింది. అప్పటి నుంచి సాక్షిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోవద్దనుకున్నాడు. ఇక ఎంగేజ్మెంట్ రద్దయిన విషయం సాక్షికి కూడా చెప్పాడు అజితేష్. సాక్షి డిగ్రీ పూర్తయ్యాక ఇద్దరు రహస్యంగా కలిసి తిరిగారు. తమ ఇంట్లో ఉంటే అజితేష్ను కలవడం కష్టమని ఏకంగా రాజస్థాన్లోని ఒక పేరున్న కాలేజీలో మాస్ మీడియా కమ్యూనికేషన్ కోర్సులో జాయిన్ అయింది సాక్షి. అక్కడ వారి ప్రేమ పతాక స్థాయికి చేరింది. టైల్స్ బిజినెస్ చేసే అజితేష్ ఆమె కోసం ఏకంగా రాజస్థాన్ వెళ్ళేవాడు. అక్కడ ఒక హోటల్ గదిని అద్దెకు తీసుకొని గడిపేవాడు. అలా ఇద్దరు శృంగారంలో మునిగిపోయారు. ఇక సాక్షికి అజితేష్ తప్ప మరొకరిని కలలో కూడా ఊహించుకోలేదు. డీప్గా అజితేష్తో ప్రేమలో పడిపోయింది. అయితే ఓ రోజు రాజస్థాన్లో ఉన్న తన రూమ్మేట్తో గొడవ పడింది సాక్షి. ఇద్దరూ తీవ్రంగా గొడవ పెట్టుకున్న ఆమె ఫ్రెండ్ గదిలో నుంచి వెళ్ళిపోయింది. తనను అవమానించిందనే కోపంతో రగిలిపోయింది సాక్షి ఫ్రెండ్. అందుకు బదులు తీర్చుకోవాలనుకుంది. రహస్యంగా ఆమె ఫోన్లోని వ్యక్తిగత ఫోటోలను తన ఫోన్కి మెయిల్ చేసుకుంది. ఇక కొద్ది రోజులకే సాక్షి అజితేష్లు కలిసి దిగిన ఫోటోలు విక్కీకి ఫార్వర్డ్ చేసింది. ఇద్దరూ క్లోజ్గా పట్టుకుని దిగిన ఫోటోలను చూసి అన్న విక్కీ ఫైర్ అయ్యాడు. అతని తండ్రి కోపంతో ఊగిపోయాడు. రాజేష్ మిశ్రా బ్రాహ్మణ్, అజితేష్ గిరిజనుడు. రాజేష్ మిశ్రా తాను బ్రాహ్మణుడైనందుకు గర్విస్తున్నానని తమ సామాజిక వర్గ మీటింగులో ప్రసంగాలు ఇస్తుంటాడు. వాస్తవానికి మన దేశంలో దేనికి తక్కువైనా కులాభిమానం, కులపిచ్చి మాత్రం తక్కువగా ఉండదనేది మనకు తెలిసిందే. యూపీలో అయితే కులం పట్టింపుల్లో అరాచకం. అధికార బీజేపీ ఎమ్మెల్యే కూతురును సామాన్యుడు, అది కూడా తక్కువ కులం వ్యక్తిని ప్రేమించాడని తన మనుషులను రంగంలోకి దించాడు. మరోవైపు సాక్షికి దూరంగా ఉండాలని విక్కీ తన స్నేహితుడు అజితేష్కు ఫోన్ చేసి బెదిరించాడు. మరోసారి కలిసినట్లు తెలిస్తే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. కోపంతో ఉన్న విక్కీ తన చెల్లెలు సాక్షి చదువు పూర్తి కాకముందే ఆమెను రాజస్థాన్ నుంచి బరేలీకి తీసుకొచ్చి ఇంట్లో ఉంచేశారు. ఆమెను బయటకు వెళ్లకుండా తండ్రి మనుషులను ఏర్పాటు చేశాడు. ఇక సాక్షికి కూడా మంచి సంబంధాలు చూసేందుకు తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకున్నారు. లక్నోలో ఒక పారిశ్రామికవేత్త కొడుకుకిచ్చి పెళ్లి చేయాలనే ప్లాన్లో ఎమ్మెల్యే ఉన్నాడు. అందుకోసం రాజేష్ తన భార్యతో కలిసి లక్నో వెళ్ళాడు. కూతురు దగ్గర కొడుకుని ఉంచి వెళ్ళాడు. అయితే అదే సమయంలో విక్కీకి సడన్గా ఢిల్లీ నుంచి ఒక ఫోన్ వచ్చింది. తన ప్రాణ స్నేహితుడు ఢిల్లీలో చావు బ్రతుకుల్లో ఉన్నాడని తెలిసి చూసేందుకు వెళ్ళాడు. వెళ్లే ముందు ఇంట్లో నుంచి కదలొద్దని హెచ్చరించాడు విక్కీ. బయటకు వెళ్తే చెల్లెలవని కూడా చూడని చెప్పి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అయితే ఆ వార్నింగ్లేవి కూడా ఆమెకు పట్టలేదు. ఇంతకంటే మంచి ఛాన్స్ ఉండదని ఇంట్లో నుంచి బట్టలు సర్దుకొని ఏకంగా అజితేష్తో కలిసి లేచిపోయింది. ఈ విషయం వాచ్మెన్తో పాటు సెక్యూరిటీ సిబ్బంది రాజేష్ మిశ్రాకు తెలియజేశారు. ఆయన ఆగా మేఘాల మీద తన మనుషులను పంపాడు. ఎక్కడున్నా సరే లాక్కుని రావాలని, అవసరమైతే అజితేష్ను చితక్కొట్టమని చెప్పాడు. అజితేష్ సాక్షిల కోసం ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. అయితే ఈలోపు ఆమె కారులో వెళ్తూ ఒక వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. प्लीज़ आप मान जाओ और शांति से जियो और रहने दो, क्योंकि मैंने सच में शादी कर ली है। ये सिंदूर मैंने फैशन में नहीं लगा रखा है, ये शादी कर ली है इसलिए लगा रखा है। और पापा आपने जो अपने कुत्ते भेज रखे हैं ना मेरे पीछे, जस्ट लाइक राजीव राणा, उसको बताओ अगर मेरे सर के ऊपर से पानी चला गया तो उसका पूरा खानदान जेल में मैं परेशान हो चुकी हूँ। मतलब इतना घूम घूम के हम परेशान हो चुके हैं और हमारी जान को खतरा है। और एक बात कहना चाहूँगी विक्की और पापा कि
अभी और उसके रिलेटिव्स को परेशान करना बंद कर दो, क्योंकि उन लोगों की कोई गलती नहीं है। जो कुछ किया है मैंने और अभी ने किया है, और अब शांति से जियो और राजनीति करो। मैं खुश रहना चाहती हूँ और आज़ाद रहना चाहती हूँ। और मैं इस वीडियो के थ्रू एक बात कहना चाहूँगी, इन फ्यूचर अगर मुझे और अभी के फैमिली के किसी भी मेंबर को कभी कुछ होता है तो उसके जिम्मेदार मेरे पापा विक्की भरतौल और राजीव राणा होंगे। राजीव राणा तो स्पेशली जो पूरी टीम लेकर आया हुआ है और मेरे पीछे घूम रहा है। मैं मर तो जाऊंगी लेकिन उसका पूरा खानदान मिटा के जाऊंगी। राजीव जी, ये चीज़ ध्यान रखना। और बरेली के मंत्री, सांसद, एमएलए से सिर्फ एक ही रिक्वेस्ट करना चाहूँगी मैं कि जो लोग मेरे पापा की हेल्प कर रहे हैं वो मेरे पापा की हेल्प करना बंद कर दें, क्योंकि सच में हमारी जान को खतरा है। और प्लीज़ पापा, अपनी सोच बदलो। अभी की फैमिली इंसानी है, कोई जानवर नहीं है वो लोग। तो प्लीज़ अपनी सोच बदलो। अच्छे लोग हैं, मैं खुश रहूँगी उनके साथ। प्लीज़, और खुश रहो और खुश रहने दो। चुपचाप अपनी राजनीति करो। धन्यवाद। నాన్న, నాకు మనసుంది, నా భర్త మనిషే, అతని తల్లిదండ్రులు మనుషులే, వాళ్ళేమీ జంతువులు కాదు, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను, నీ గోండాలను నా వెనకాల పంపొద్దు, నాకు నీతో ప్రాణభయం ఉంది, కొద్దిగా ఆలోచించు, ఇంకా ఈ కులపిచ్చేంటి, కులం కాకుంటే మనసుండదా, మనుషులు కారా, ఇప్పటికైనా బుద్ధి మార్చుకోమని డైలాగులతో వీడియో రిలీజ్ చేసింది. ఇది కాస్త మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆయన బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ ప్రెస్ మీట్లో నేను నా కూతురిని వదిలేశాను, ఆమెకు నా నుంచి ప్రాణభయం లేదు, ఆమెనే అనవసరంగా వీడియో రిలీజ్ చేసింది, నేను నా కూతురు సాక్షితో ఇప్పటికే బంధం తెంచేసుకున్నాను, ఇక మాట్లాడేది లేదని రాజేష్ మిశ్రా చెప్పాడు. కానీ అతని మనుషులు మాత్రం సాక్షి ఎక్కడ దొరికినా ఎత్తుకెళ్లేందుకు తిరుగుతూనే ఉన్నారు. అవసరమైతే అజితేష్ను చంపేందుకు కూడా వెనుకడుగు వేయలేదు. రాజేష్ మనుషుల్లో అంతా క్రిమినల్సే. అతని దగ్గర పనిచేసే గోండాలు పేర్లతో సహా సాక్షికి తెలుసు. దీంతో బరేలీ కోర్టులో తనకు తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్ వేసింది సాక్షి. తన తండ్రికి రాజకీయ పలుకుబడి ఉంది, నా ఇష్టపూర్తిగా అజితేష్ను పెళ్లి చేసుకున్నానని కోర్టుకు చెప్పేందుకు లాయర్తో సహా కోర్టు ఆవరణలోకి వచ్చింది. ఇక్కడే సీన్ టర్న్ తీసుకుంది. అప్పటికే దళితుల మీద ఉత్తరప్రదేశ్లో దాడులు జరుగుతున్నాయనే వార్తలు రోజు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అజితేష్ మీద దాడి జరిగితే పరువు పోతుందని ఉన్నతాధికారులు ముందే కోర్టు దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. సామాన్యులు లోనికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కేసులున్న వారిని పోలీసులతో వస్తేనే అనుమతిస్తున్నారు. అయితేనేం 10 మంది గూండాలు లాయర్ల మాదిరిగా కోర్టులు తొడుక్కొని వేరువేరు కార్లలో వచ్చి కోర్టులో కాపు కాశారు. పోలీసులు కాస్త దూరంగా వెళ్ళగానే చెట్టు కింద ఉన్న అజితేష్ మీద పడి దాడి చేసి గాయపరిచారు. సాక్షిని ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు. ఈ విషయం జడ్జికి తెలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ఆదేశించారు. తమ ముందే దాడి జరిగింది కాబట్టి ఆమెకు ప్రాణహాని ఉందని భద్రత ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు సాక్షి తండ్రిని కూడా పిలిపించారు. తన నుంచి ఆమెకు ప్రాణహాని ఉండదని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు జోక్యంతో పాటు మీడియా హైప్ వలన రాజేష్ మిశ్రా కామ్ కావాల్సి వచ్చింది. కోర్టు దగ్గర దాడి జరగడంతో బీజేపీ పెద్దలు కూడా సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. అటు తర్వాత రాజేష్ మిశ్రా తన కూతురును పట్టించుకోలేదు, ఛాన్స్ కోసం మాత్రం వెయిట్ చేశారంతే. ఇక సాక్షి పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంకా పాపులర్ అయిపోయింది. తన భర్త ఎంతో మంచివాడు, ఆయనకు నాకంటే ముందు మరో మహిళతో ఎంగేజ్మెంట్ కూడా జరిగిన విషయం నాకు తెలుసు, వారి కుటుంబంలో అంతా చదువుకున్న వాళ్లే, అజితేష్ సిస్టర్స్ లాయర్లుగా ఉన్నారు, వారి తండ్రి బ్యాంకు ఉద్యోగి, ఇంతకంటే మంచి కుటుంబం నాకెక్కడ దొరుకుతుందని చెప్పింది సాక్షి. ఇక అక్కడ నుంచి సాక్షి రంగు కూడా బయటపడింది. సాక్షి మరో ఇంటర్వ్యూలో తనకు యాక్టింగ్ పిచ్చి గురించి చెప్పుకొచ్చింది. సాక్షికి సినిమాలో నటించాలనే కోరిక ఉంది, అందుకోసం ముంబైలో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంది. అందుకు అజితేష్ కూడా ఒప్పుకున్నాడు. ఆమెకు జీవితంలో ఏది కావాలన్నా ఇస్తాను, ఆమె ఇన్నాళ్ళు ఒక పంజరంలో పెరిగింది, కానీ ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చని నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవితం గురించి చెప్పుకొచ్చారు. ప్రేమ గొడవలు, తండ్రితో విభేదాలు, గోండాల దాడి ఇవన్నీ తట్టుకొని సాక్షి నిలబడింది. కులం పిచ్చి తగ్గించుకోవాలని తన తండ్రికి కూడా సూచించింది. ఆమె ధైర్యాన్ని అంతా మెచ్చుకున్నారు. అయితే ఇక్కడే అసలు కథ టర్నింగ్ తీసుకుంది. 3 నెలలు తిరగక ముందే సీన్ మొత్తం రివర్స్ అయింది. తండ్రికి నీతులు చెప్పిన సాక్షి ఆ తర్వాత ప్లేట్ మార్చి పడేసింది. 3 నెలలు తిరగక ముందే ఆమెకు భర్తపై మూడు పోయినట్టుంది. తన భర్తను నమ్మి తప్పు చేశానని ఏకంగా ఒక ఆడియో రిలీజ్ చేసింది సాక్షి. అది కూడా వైరల్గా మారింది. సాక్షి ఒక మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిని ఎదిరించి తప్పు చేశానని, ఇక అజితేష్తో ఉండనని తేల్చి చెప్పింది. తన భర్తను నమ్మి మోసపోయాను, నాది తొందరపాటు నిర్ణయం, ఆ నిర్ణయాన్ని మార్చుకుంటానని చెప్పి బయటకు వచ్చేసింది సాక్షి. కానీ ఆ తర్వాత మళ్ళీ అదంతా అబద్ధమనే వార్తలు కూడా వచ్చాయి. అయితే సాక్షి అజితేష్లు విడిపోయారని అంతా భావించారు. ఈ గ్యాప్లోనే తన పెళ్లినాటి కేసుల్లో అజితేష్ను, స్నేహితులను అరెస్టు చేశారు.
ఆ తర్వాత అజితేష్ను కూడా అరెస్ట్ చేసి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో ఎంక్వైరీ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. డబ్బు పలుకుబడి ఉన్న అమ్మాయిని ప్రేమిస్తే ఎక్కువ రోజులు ఉండదంటారు కొంతమంది. కోటికి ఒక్కరు మాత్రమే ప్రేమించిన వ్యక్తి కోసం నిలబడతారు. కానీ నేటి యువతకు డబ్బులో పెరిగి మధ్యతరగతి ఇంటికి వస్తే ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళిపోతుందనడంలో సందేహం లేదంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రేమ కథలను చూసాం. బాగా డబ్బున్న ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి విడాకులు ఇవ్వడం ఖాయం. కాకపోతే సమయంలో కాస్త తేడా ఉంటుందంతే. ఒకవేళ నిజాయితీగా సదరు అమ్మాయి ప్రేమిస్తే ఆ ప్రేమికుడు నిజంగా అదృష్టవంతుడే. జాతీయ మీడియాలో రచ్చ చేసి నీతులు చెప్పిన సాక్షి ప్రేమ అలా 3 నెలలకే కరిగిపోయింది. అది నిజమైన ప్రేమ, ఆకర్షణ అనేది ఆమెకే తెలియాలి. మరి మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.